కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. మా ఊరికి వంతెన నిర్మించి మాకు ఉపాధి కల్పించండి. బొద్దవరం గ్రామ ప్రజల ఆవేదన. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం బొద్దవరం గ్రామంలో కొన్ని సంవత్సరాలుగా ప్రజలు పొలం పనులకు పోవాలన్నా, కూలి పనులకు పోవాలన్నా ఏరు దాటి వెళ్లాల్సిందే. ప్రభుత్వాలు మారినా మా గోడు ఎవరూ పట్టించుకోలేదు. ప్రభుత్వాలకు మా ఓటు కావాలి, కానీ మాకు కావలసిన వసతులు మాత్రం అక్కర్లేదు. ఏరు దాటి వెళ్లే మార్గంలో ఎంతో మంది కొట్టుకుపోవడం జరిగింది. ఏరు వస్తే ఎక్కడి వారు అక్కడే ఉండిపోవాల్సిందే. అయినా మా ఊరు బాధ ఎవరికి పట్టలేదు. ఎంతో మంది నాయకులు, అధికారులు ఏరు దాటే తాండవ నది ప్రవాహాన్ని చూసి వెళ్లారే తప్ప మార్గం వేయలేకపోయారు. ప్రభుత్వానికి మొరపెట్టుకుని చివరకు విసుగు చెంది ఊరంతా ఏకమై తలో కాస్త అన్నట్లుగా చందాలతో కాలిబాట వంతెన నిర్మించుకున్నామంటూ ఇప్పుడైనా మా మొర ఆలకించండని అధికారులను, నాయకులను వేడుకుంటున్నారు. కింద ఉంది, వేరు వచ్చేస్తుంది. 4 సంవత్సరాలు బట్టి ఒక బ్రిడ్జి అన్నది లేదు. లేబర్ అందరూ కూడా ఎంతో బాధలతో ఉన్నారు. ఏది ఆధారం లేక ఎంతో జనం ఖాళీగా ఉన్నాం. మరి ఇది ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం నలుగురి చేతులతోటి ఆనందంగా ఏదో బ్రిడ్జి వేసుకుందాము, మన చేతుల్లో నలుగురి చేతుల్లోనూ మనం తోడవుదామని పూనుకున్నారు. ఈ సహారం కూడా కావాలా. మరి నాలుగు బట్టి నుంచి ఇబ్బంది పడుతున్నాం. ఈ జనం అందరూ ఇక్కడ ఉన్నాం. ఈ పట్టించుకుంటే నాది లేదు. మరి ఇలా గంగ పొంగిపోయింది ఈ రోజు. మరి మా పరిస్థితి ఏంటి? పని చేసుకోవడానికి అని చెప్పేసి ఇక్కడికి వచ్చామండి. కానీ ఏరు వచ్చేసింది. కానీ ఇదే 15 సంవత్సరాల బట్టి నుంచి కూడా ఇలాగే ఏరు వస్తుంది. మాకు అటుపక్క వెళ్తేనే కానీ పని చేసుకునే అవకాశం లేదు. ఇలాగే ఖాళీగా ఉంటున్నాము. ఎన్ని రాజకీయాలు మారినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మమ్మల్ని పట్టించుకునే నాదురే లేదు. మేము అటుపక్క వెళ్తేనే కానీ మేము పని చేసుకోలేము. కానీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు మీరు ఎవరు కూడా. నాకు పెళ్ళైన కాలం చూస్తున్నాను. ఇటుపక్క నుంచి అటుపక్క వెళ్ళాలంటే అసలు ఎటువంటి దారి కూడా ఉండట్లేదు. పేదలు, కూలి పని చేసుకునే వాళ్ళు, పంటలు పండించుకునే వాళ్ళు ఎలా వెళ్తారండి? అసలు మీకు ఈ గురించి అన్నా కూడా మాకు మా పరిస్థితిని పట్టించుకొని మాకు ఏదో కొద్దిగా బ్రిడ్జిని ఏర్పాటు చేసుకున్నామని చెప్పేసి అందరం ప్రయత్నించుకున్నాం. కానీ ఏరు వచ్చేసి శుభ్రం అన్ని ఎలాగంటే అలా ఇదైపోతుందండి. ఇప్పటి నుంచి అన్నా కూడా మమ్మల్ని పట్టించుకొని మాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మాది బొద్దవరం గ్రామం, కోటనందూరు మండలం, తాలూకా, కాకినాడ జిల్లా. మా జిల్లా వరదలో ఏర్లు వచ్చేసి ఏటాదులు కావడానికి పనికి అవ్వలేదు. అంతా లేబరే. పని చేసుకున్నంటే ఏం ఖాళీ లేదు. ఏరు తెరిపెట్టలేదు. ఏదో తలవ చేసి ఇవాళ ఏట్లో చిన్న దిమ్మలు కట్టుకున్నామండి. ఇంకా అక్కడి నుంచి ముందుకు వెళ్ళలేదు పని. ఏదో ప్రతి ఒక్కరూ సాయం చేసి మీ గవర్నమెంట్ గట్రా చెప్తున్నాండి. గవర్నమెంట్ గట్రా ఏం పట్టించుకోలేదు. క్రితం 15 సంవత్సరాలు బట్టి ఇదే బాధలు పడుతున్నాం. ఇప్పటికైనా కొంత చూసేదో మా ఇంటి దయించి అంత అవతల బోయిలో దావ చేయండి. ఏదో మా చేసుకున్న కాడికి చేసుకున్నా మా వల్ల అవ్వలేదు. తర్వాత మీదే బాధ్యత, మీరే ఏదో చేయాలండి. గ్రామ ప్రజలని, గవర్నమెంట్ అని తల చేసి సాయం చేయాలండి అని కోరుకుంటున్నాం. గ్రామ పెద్దల సహకారంతో మేము ఏదో చిన్న దెమ్మలు వేసుకున్నామండి. 1990లో పెద్ద వరద వచ్చింది. వరదకి పిల్లి కూడా ఎత్తిపోయిందండి. కోన వరకు పాత బిడ్డి కూడా విరిగిపోయిందండి. అప్పటి నుంచి మేము కలగాట్లు రాసుకుంటూ చూస్తున్నామండి. మా బొద్దవరం గ్రామం, కోటనందూరు మండలం, తూర్పు గోదావరి జిల్లా, తుని తాలూకా జిల్లా. అప్పటి నుంచి మేము ఈ కష్టాల్లో పడి 190% మా బొద్దవరం గ్రామ ప్రజలకి, లేబరేకి మొత్తంగా వీళ్ళకి ఉపాధి కల్పించాలంటే ఆకలి పనులు పనిచేస్తేనే వీళ్ళకి ఉపాధి కలుగుతుంది. ఏమీ మాకు ఉపాధి లేదండి. మా గ్రామం అంటే కోటనందూరు మండలంలో ఉంది. కానీ మా విలేజ్, మా పొలాలన్నీ కూడా ఇంటానికే జిల్లాలో ఉన్నాయండి. పోలవరం విలేజ్ మొత్తం మా గ్రామ పొలాలన్నీ పోలవరం విలేజ్ అండి. మా బొద్దవరం గ్రామం మాత్రం కోటనందూరు మండలంలో ఉంది. అందుచేత మాకేమి ప్రజల సహకారంతో ఇంటి ఏదో దెమ్మలు ఆదరమైన దెమ్మలు వేసుకున్నామండి. ఆ దెమ్మలకే ఇప్పటికి 5 లక్షలు అయిందండి. ఇంకా పైన 10 లక్షల వరకు ఉండిపోయిందండి. మాకు ఇక్కడ తోటి మా చెవులన్నీ చల్లబడిపోయండి. మీ గ్రామ ప్రజలు కానీ, ఇలాగ గవర్నమెంట్ కానివ్వండి, మా సహకారంతో మాకు ఏదో కల్పిస్తే మేము ఏదో ప్రయత్నం చేసుకొని మమ్మల్ని ఏదో కోరుతున్నామండి. మాది అండి బొద్దవరం అండి, కోటనందూరు అండి. కోటనందూరు మండలం అండి మాది బొద్దవరం. మా పొలాలన్నీ కూడా పోలవరం ఏరియాలో ఉన్నాయి. మేము
అందుకోసం మేము అవతలకి వెళ్తే కానీ మేము పని చేయలేమండి. మాకు అసలు ఎటుపోదాకన్నా దారి లేదు. 5 దిమ్మలు వేసారు, అలా కూడుకొని డబ్బులు 5 లక్షల పని అయిందండి. అయినా సరే మాకు పని అవ్వట్లేదు. అంతలోకి వేర్లు వచ్చేసి దిగలపోతాం. అవతల వెళ్ళాక అసలు పని అవ్వలేదు. ఏదన్నా ఎత్తుకుందామని కూడా మాకు పని అవ్వట్లేదు. అవతల వెళ్ళాకి అసలు మాకు కూలి పని వెళ్ళాక కూడా అవ్వట్లేదు. అవతలే ఉన్నాయి, అసలు చెరువులన్నీ కూడా అటు సైడే ఉన్నాయి. మాకు ఏ పని కూడా అవ్వట్లేదు చేసుకోవడానికి. మరి ఇప్పుడు లేబర్ అంతా ఎలా బతకాలో ఏం తెలియట్లేదండి. అసలు ఏదో మీరు సహకారం చేస్తే బాగుంటుందండి. మాకు ఎలా ఒకవేళ గవర్నమెంట్ కూడా పట్టించుకోలేదండి. అసలు ఇప్పుడు 10 లక్షల పని ఉండిపోయిందండి ఇక్కడ. అది బిడ్జి వెళ్తేనే కదా మాకు పని అవ్వదు. ఎలాగండి, ఎలా వెళ్ళేవండి? అసలు ఎలా బతకాలండి చెప్పాలి కదండి మీరు. అసలు పెట్టాలని మేము పడుతూ ఉంటున్నాం. అసలు ఎలా బతకాలండి? అసలు ఇక లేబర్ పని కూడా అసలు నాకు చెరువు పని చేసుకోకపోతే మా పని అవుతుంది. అసలు ఏం చేయాలి? అసలు గవర్నమెంట్ పట్టించుకోవాలండి. అసలు మీరు సౌకర్యం చేస్తారు కానీ మా పని అవుతుంది. గవర్నమెంట్ అంతా పట్టించుకోండి. అసలు మాకు అసలు లేబర్ కూడా ఏ పని చేయాలి, ఏ అవసరం లేదు. ఎలా బతకాలండి? అసలు మీరేం పట్టించుకోవాలండి. గవర్నమెంట్ ప్రభుత్వం అంతా పట్టించుకోవాలి కదండి. ఇలా అవతలకి వెళ్ళా కూడా ఏ కావాలండి, ఎలా చేయాలి, ఏం బతకాలండి మనం చెప్పండి. అసలు ఏ నిర్ణయం తీసుకోండి, ఏదో నిర్ణయం తీసుకొని చేయండి. మరి అలాగే మాకు బిడ్జి కోసం ఎంతో కోరిక అడుగుతున్నానండి. ఏదో చేయండి, బట్టి తీసుకోండి. అసలు ఎలా బతకాలి తెలియలేదు పిల్లలతో. అసలు అండి మా కాకినాడ జిల్లా కోటనందూరు మండలం బొద్దవరం గ్రామం అండి. మాది 3,800 జనాభా అండి. 2,900 ఓటింగ్ అండి. మాది బొద్దవరంలోని గుంపకొండ 516 ఎకరాలండి. ఇది మా రెవెన్యూ మొత్తం పోలవరం గ్రామం అండి. పోలవరం రెవెన్యూ మీద ఉంటుంది. అయితే విలేజ్ మాత్రం బొద్దవరం తుని మండలం రెవెన్యూలో ఉంటుందండి. గ్రామం మొత్తం అయితే కోటనందూరు మండలంలో ఉంటుందండి. కానీ మేము ఉపాధి చేయాలన్నా, పాడి పంటలు పండించుకోవాలన్నా మొత్తం మాది రెవెన్యూ మొత్తం పోలవరమే. అయితే మాకు పోలవరానికి అసలు పోలవరం బొద్దవరం చెప్తున్నారు ఏంటని మీరు అర్థం చేసి అనుకోవచ్చు. పోలవరం రైతు అవతల ఉన్న భూమి అన్ని బొద్దవరం గ్రామస్తులే. కానీ మాకు మధ్యన తాండవనేది అడ్డు ఉందండి. ఈ తాండవనేది దాటాలంటే మాకు ఎండాకాలంలో పర్లేదు, కానీ వర్షాకాలం వచ్చిన 6 నెలలు మాత్రం ఈ తాండవనేది దాటే వెళ్ళాలి. ఈ తాండవనేది దాటుతూ గతంలో నా చిన్నప్పుడు కూడా కొంతమంది కొట్టిపోయి చనిపోయిన రోజులు కూడా ఉన్నాయండి. ఇప్పటికీ కూడా అదే పరిస్థితి జరుగుతుంది. ఇలాగ కాలం జరుగుతుంది తప్ప కానీ దీన్ని దాటి మార్గం ఎవరో చూపించలేదు ఇప్పటికొచ్చి. అంటే దగ్గర 100 సంవత్సరాల పుట్టుక నుండి కూడా ఊరు గ్రామం పుట్టుక నుండి కూడా ఈ తాండవనేది దాటే మనం ఏ కార్యక్రమం చేసినా బొద్దవరం ప్రజలు చేసుకోవాలంటే దాన్ని దాటే వెళ్ళి మన కార్యక్రమం పూర్తి చేయాలి. అంటే ఏ కార్యక్రమం అంటే ఒక ఉపాధి హామీ పని అవునా, రైతు పని అవునా, పాలు తెచ్చుకొని పాడి పంటలు పండించుకోవాలన్నా మొత్తం కూడా ఈ తాండవనేది దాటి మన కార్యక్రమాలు అన్ని జరుగుతాయండి బొద్దవరం ప్రజలకి. ఏంటంటే దీని గురించి చాలా మంది నాయకులకి వచ్చిన అందరికీ కూడా అర్జీలు ఇవ్వడం, మొరపెట్టుకోవడం జరిగింది. కానీ ఏ నాయకులు కూడా దీని గురించి పట్టించుకోలేదు. కానీ మేము రైతుల సహకారంతో, లేబర్ సహకారంతో కొంత చిన్న ఎస్టిమేషన్ వేసుకొని దీని ఇంతవరకు పిల్లర్స్ ఒక 10 అడుగులో పిల్లర్స్ వేసుకోవడం జరిగిందండి. కానీ అక్కడితో ఆగిపోయింది. మేము పరిగెట్టలేకపోయాం అందరితోటి. దీన్ని అందరూ గ్రహించి తోటి అంటే మా ఊరి ప్రజలమని, సాటి రైతులమని ఎవరైనా మొత్తం మాకు సహాయం చేయవలసిందిగా కోరుచున్నాం. ఎందుకంటే ఈ రోజు అకాల వర్షం కారణంగా లేబర్ అవతల పని పెట్టామండి. అవతలకి నేను ఉపాధి హామీ పని మొత్తం కూలి మొత్తం అందరూ ఇక్కడ 1,100 మంది. మా ఊరి జాబ్ కార్డులు 1,100 మంది వాళ్ళర్స్ అండి. వీళ్ళందరికీ ఉపాధి జరగాలంటే కేవలం ఈ తల్లి దాటి జరిగితేనే వీళ్ళందరికీ ఉపాధి ఉంటుంది. ఓన్లీ ఉపాధి హామీ పనే కాదు, రైతు పని అవని, ఇది ఏదంటే పాలు తీసుకొని రావాలన్నా, వీళ్ళు వ్యవసాయ పనులు ఏం చేయాలన్నా కూడా ఈ నది దాటి వెళ్ళాలండి. కాబట్టి దీన్ని అందరూ గ్రహించి మాకు మా ఊరన్న దాన్ని ఒకసారి గుర్తించుకొని మాకు రైతులందరికీ లేబర్కి కూడా సహాయం చేయవలసిందిగా కోరుచున్నాం.